దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మెసేజ్ చూస్తున్న మీ అందరికీ నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనలు 30వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చాలండి. ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే దావీదు మహారాజు దేవుడికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చాలండి. ఆయన దావీదు మహారాజు ఎంతో రాజుగా ఉన్నాడు. ఎంతో ఎప్పుడు కూడా ఆయన బిజీలో ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, ఎన్నో పనుల మీద ఆయన ఎప్పుడు కూడా పనుల మీద ఉన్నటువంటి అటువంటి మహారాజు దేవుడికి మొరపెడుతున్నాడు. ఆయనకున్నటువంటి కష్టములో, ఆయనకున్న బాధలో, ఆయనకున్న వ్యాధిలో, ఆయనకుంటే సమస్యలో దేవుడికి మొరపెడుతున్నాడు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చూడండి, దావీదు రాజును చూసి మనం నేర్చుకోవాలి. దేవుడి పరిశుద్ధ గ్రంథములో అటువంటి మహారాజు దేవునికి మొరపెట్టి విడుదల పొందుకున్నాడు. నీవు నేను కూడా యేసు రక్తములో కడగబడిన నీవు నేను కూడా దేవునికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. మనకున్న కష్టములో, మనకున్నటువంటి వ్యాధులలో, మనకున్న బాధలలో, మనకున్నటువంటి విరుకు ఇబ్బందులలో మనము దేవునికి మొరపెట్టేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు అక్కడ మొరపెట్టాడు అంటున్నాడు. అక్కడ మళ్ళీ మొరపెట్టాడు, స్వస్థత పొందుకున్నాడు. మనము కూడా దేవుడికి మొరపెట్టి మనము కూడా విడుదల పొందుకోవాలంటే దేవుడికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. మనం మరి ఎలా మొరపెట్టాడు? ఎందుకంటే యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నిన్ను స్వస్థపరిచితివి. మనము కూడా దేవుడికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునికి మొరపెడితే మన మొర కూడా ఆయన ఆలకించి మనకున్న కష్టములు, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందుల నుంచి ఆయన తొలగించి మనకు కూడా దేవుడు ఆయన నెమ్మదినిచ్చే దేవుడై ఉన్నాడు. చూడండి, దావీదు మహారాజు మొరపెడుతున్నాడు, విడుదల పొందుకున్నాడు. నీవు నేను కూడా మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. అందుకే చూడండి, అక్కడ కింద అదే అధ్యాయము చూడండి 30వ అధ్యాయం 8వ వచనంలో మనం అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకుంటుని. చూడండి, ఎలాగా దేవుడికి మొరపెట్టాడు దావీదు మహారాజు. గొప్ప రాజు అండి. ఆయన ఎవరికో డాక్టర్లకు మొరపెట్టలేదు, ఏదో పెద్ద ధనికులకు మొరపెట్టలేదు, ఉన్నవారికైనా మొరపెట్టలేదు. ఆయన ఎవరికి మొరపెట్టాడు? దేవుడికి మొరపెట్టాడు. నీకే మొరపెట్టి నా ప్రభువును బ్రతిమాలుకుంటుని. మనము కూడా దేవుని బ్రతిమాల అనుభవం కలిగి ఉండాలి. ఒకసారి దేవుని అడిగి విడిచిపెట్టడం కాదు, మరొకసారి దేవుని అడిగి మనము వదిలిపెట్టడం కాదు, కానీ మనము మొరపెట్టేటువంటి వారుగా ఉండాలి. మొరపెట్టి మనము ఆ కార్యం పొందుకునే వరకు కూడా మనం మొరపెట్టుకునే వారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, నా ప్రభువును బ్రతిమాలుకుంటుని. నీవు నేను కూడా బ్రతిమాల అనుభవం కలిగి ఉండాలి. చూడండి, మనము చిన్నపిల్లలను చూసుకున్నట్లయితే వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన వస్తువు కావచ్చు, వారికి కావాల్సిన అవసరత కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గర పోయి మొరపెట్టుకుంటుంటారు. మమ్మీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలని మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకున్న తర్వాత వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి అది పొందుకున్న తర్వాత ఎంతో పిల్లలు ఆనందిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంఘమా, మనము కూడా దేవుడికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. దేవుడికి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు కూడా నీ అవసరములు తీర్చగలిగినటువంటి దేవుడు. ఎలా అయితే ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు మొరపెట్టి బ్రతిమాలుకున్న సమయంలో ఎలాగైతే ఆ పిల్లవాడికి అది అవసరం తీరినాక పిల్లవాడు ఎంత ఆనందించాడో, మనము కూడా దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు మనకు ఇచ్చే వాటిని చూసి మనం ఆనందిస్తాం, మనం సంతోషిస్తాము. అలాగే మనము దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలి. దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రభువును బ్రతిమాలుకుంటుని. ఆయన మహారాజు అండి. ఆయన చూడండి, మహారాజు అయినప్పటికీ ప్రభు దగ్గర బ్రతిమాలుకుంటున్నాడు. నీవు నేను బ్రతిమాలే అనుభవం కలిగి ఉండామా? నీవు నేను దేవుని బ్రతిమాలుచున్నామా? దేవుని అడుగుచున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనము కూడా దేవుడి దగ్గర మొరపెట్టాలి. నీకున్న సమస్య ఏంటి, నీకున్న బాధ ఏంటి, నీకున్నటువంటి విరుకు ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అన్నిది కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో విడుదల పొందుకుంటావు, నువ్వు మొరపెడతావో నీ యొక్క అవసరాలు తీర్చబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడేది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడేది ఏందో తెలుసా? దేవుడికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీని మనం చూస్తాము. చూడండి, ఒక స్త్రీని మనము చూస్తాము. తమ కుమార్తెకు అపవిత్ర ఆత్మ పట్టి ఉన్నటువంటి సమయంలో ప్రభు స్వస్థపరుస్తున్నాడు అన్నటువంటి
ఆ యొక్క వార్త ఆమె విని ఏం చేస్తుంది తెలుసా? తన కుమార్తెకు ఆ స్వస్థత కావాలని చెప్పేసి ఆ తల్లి ప్రభువును కలసటం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభువును కలిసి అంటున్నది, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువా అంటున్నది. ఎంబడిబడి అడుగుచున్నది నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువా అంటున్నటువంటి సందర్భములో అంటాడు యేసుప్రభు ఆమెను చూసి, చూడండి యేసుప్రభు ఆమెను చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఆయన ఆమెను చూసి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు లొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట వ్యక్తము కాదనను. చూడండి, ఇక్కడ ప్రభు ఆమెతో మాట్లాడుతుంటే ఆమె వెళ్ళి ప్రభు దగ్గర బ్రతిమాడుకుంటుంది. ప్రభు చేస్తున్నటువంటి కార్యములు, ప్రభు చేస్తున్న స్వస్థతలు, ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు ఆమె విని తన కుమార్తె కూడా అపవిత్ర ఆత్మ పట్టినటువంటి కుమార్తె ఉంది కనుక ప్రభు దగ్గరికి పోతే నాకు సహాయం దొరుకుతుంది, ప్రభు దగ్గరికి వెళ్తే నాకు ఈ యొక్క సమస్య తొలగిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయి ప్రభువును అడిగినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో వెళ్ళి ఆమెను ప్రభువును అడిగినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన మొదట పిల్లలు తృప్తి పొందవలెను అంటాడు. అన్నప్పుడు ఆమె ఏమంటుందంటే మొదట పిల్లలు తృప్తి పొందవలెను అంటాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెబుతున్నాడు. చూడండి, ఆమె అంటాది ఏమంటుంది తెలుసా? అయ్యా అని మళ్ళీ ఆమె ఏం చేస్తుందంటే ప్రభువును బ్రతిమలాడుతున్నట్లు మనం చూస్తున్నాము. ప్రేమైన దేవుణ్ణి సంఘమా, దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభువును బ్రతిమాలే అనుభవం కలిగి ఉండాలి. మరలా అడగాలి. దేవుడి దగ్గర పొందుకునే వరకు నువ్వు అడుగుతూనే ఉండాలి. నువ్వు ఒకసారి అడిగి వదిలిపెట్టడం కాదు, ప్రభువును అడగాల. ఆయన పొందుకునే వరకు నువ్వు పొందుకునే వరకు అడుగుతూ ఉండాలి. అలాగనే చూసినట్లయితే ఆయన అందుక చూడండి అక్కడ ఆ స్త్రీతో చెప్పినట్లు మనం చూసాం. మొదట ఎవరు పిల్లలు తృప్తి పొందాలి, తర్వాత అందుకంటాడు కింద వస్తే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట వ్యక్తము కాదు అనేటువంటి మాట అక్కడ ప్రభు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అయితే ఆమె కూడా ఏమంటుంది తెలుసా? అయ్యా కుక్క పిల్లలు కూడా తమ పిల్లలు పడేసే, తమ బల్ల ఎద్ద ఉండి పిల్లలు పడేసే మొక్కలు తిని తృప్తి పొందును కదా అన్నప్పుడు ప్రభువు యొక్క మనసు కరిగిపోతుందండి. ప్రభువు యొక్క చూడండి, ఆయన కనికరము కలిగిన దేవుడు. ఎప్పుడైతే ఆమె అంటుందో అప్పుడే ఏమంటుంటే ప్రభు ఏమన్నాడంటే నీ కుమార్తెకు స్వస్థత కలిగిందంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పొందుకునే దాకా వదిలిపెట్టలేదండి. చూడండి, ప్రభువు ఏమన్నాడంటే మొదట పిల్లలు తృప్తి పొందాలన్నాడు. అయినప్పటికీ ఆమె ప్రభువాని బ్రతిమలాడుకుంటుంది. అయ్యా ఆయన కుక్క పిల్లలు అన్నప్పటికీ, ఆయన కుక్క పిల్లలతో పోల్చినప్పటికీ ఆమె ఏం చేస్తుందంటే ఇంకా తగ్గించుకొని ప్రభువును బ్రతిమాలుకున్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము కూడా చూడండి, మనము ప్రభువును బ్రతిమాలే అనుభవం కలిగి ఉండాలి. ప్రభు దగ్గర మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. ప్రభు దగ్గర తగ్గించుకొని అడిగేటువంటి స్వభావం కలిగి ఉండాలి. నేను కూడా అలాగ అడిగినట్లయితే దేవుడు కూడా మన కార్యములు కూడా చేయటానికి ఆయన సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వారి మొరను ఆలకించిన దేవుడు. నీ నా మొర ఆలకించడానికి ఆయన వేచి ఉన్నటువంటి దేవుడు. నువ్వు ఎప్పుడు మొర పెడతావా, ఎప్పుడు అడుగుతావని ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దావీదు మహారాజు మొరపెట్టాడు, స్వస్థత పొందుకున్నాడు, తర్వాత ఆయనను బ్రతిమాలుకున్నాడు. మరలా బ్రతిమాలుకొని దేవుడి దగ్గర నుంచి ఆ కార్యమును ఆయనకున్నటువంటి అవసరాతలను ఆయన పొందుకోగలిగాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ స్త్రీ కూడా తన యొక్క కుమార్తెకు ఉన్నటువంటి చూడండి, ఆ కుమార్తెకు అపవిత్రాత్మ పోవటానికి కారణం ఏంటంటే ఈమెలో ఉన్నటువంటి విధేయత, ఈమెలో ఉన్నటువంటి తగ్గింపు, ఈమెకు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన ప్రార్థన కూడా ఆయన ఆలకించి మన అవసరం కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక.